కొంతమంది చేతుల్లో అసలు అలా హాట్ లైన్ అనేటువంటిది కనిపించకుండా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు జీవితరేఖ ఇలా ఉంది, శిరోరేఖ కొంతవరకు వచ్చి, హృదయరేఖ కూడా కొంతవరకు వచ్చి, ఇలాగ రెండు కలిసిపోయి ఒకే సింగిల్ లైన్ కూడా ఉంటాయి. ఇటువంటి సందర్భంలో మనం కొంచెం జాగ్రత్తగా ఏ లైన్ యొక్క ప్రామినెన్స్ మనకి ఈ రెండు మిళితమవుతున్నప్పుడు ఎంతవరకు ఉంది అనేటువంటిది మనం పరిశీలించాలి. అయితే ఇన్ జనరల్ జరుగుతున్నటువంటి వాటిని మనం ఇక్కడ తీసుకుంటే, ఇది శిరోరేఖ ఇలా ఉండి హృదయరేఖ ఇలా ఉంది. కొంతమంది చేతుల్లో ఈ రేఖ ముక్కల కింద తెగిపోయినట్టు ఉంటుంది, లేదా ఇలా పీచు రేగినట్టు ఇలా ఉంటే అది ఈ రిలేషన్స్లో మధ్యలో భిన్నం అవటం, తెగిపోయిన చోట ఆ ఏజ్ని మనం లెక్క వేసుకుని అక్కడ ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్, అంటే బ్లడ్ రిలేషన్లోంచైనా రావచ్చు, లేదా వైవాహిక సంబంధాల్లోనూ ప్రేమలోనూ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మనం ఒక జాతకుని గురించి చెప్తున్నామంటే ఇతని మైండ్లోనూ, ఇతని యొక్క ఆలోచనలోనూ, ఇతని ఆత్మలోనూ ఉంది ఈ ప్రాబ్లం. చాలామంది ఏం చెప్తారంటే, నా దగ్గరికి జాతకాలకు వచ్చినటువంటి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో ఒకళ్ళు వచ్చారు, వచ్చినప్పుడు అతని చేయి చూసి మనం, లేదా ఆమె చేయి చూసి, నీ చేతిలో ఈ వయసులో ఈ బ్రేక్ ఉంది అని, కాదండి అతను తప్పు, నాది కరెక్ట్ అంటారు వీళ్ళు. అంటే వీళ్ళు ఒప్పుకోరు, పర్స్పెక్టివ్ డిఫరెంట్. అది అయితే మనం దీన్నే చూసి చెప్పాం కనుక దాన్ని ఏ లోపమున్నా సరే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వ్యాధి ఏదైనా ఉంటే దాన్ని మనం మెడిసిన్ ద్వారా ఎలాగైతే రెక్టిఫై చేసుకుంటామో, కర్మగతమైనటువంటి అంశాలు పూర్తిగా మనం మార్చలేము. ఇవి కర్మగతమైనటువంటి అంశాలు అంచేత కొంతవరకు వీటిని మార్పు చేసుకోవచ్చు. కొంతమంది చేతుల్లో ఇలాగా హృదయరేఖ ఇలాగ ఐలాండ్స్ ఇలా వస్తాయి, ఇలాగా లూప్ లాగా వచ్చినప్పుడు దాన్ని మనం ఆ వయసుని అంచనా వేసి ఇది కూడా ఒక వ్యతిరేకమైనటువంటి భావాన్ని తెలియజేస్తుంది లూప్.